హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రెడ్ టీవీ. అంబటి రాంబాబు గారు ఈ మధ్య కాలంలో నిత్యం కూడా వార్తల్లో ఉంటున్నారు. వివాదాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆయన చుట్టూ రీసెంట్గా ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల్లో ఆయన చేసిన గందరగోళంతో ఆయన పైన కేసు నమోదైంది. ఇప్పుడు లేటెస్ట్గా ఆయన మీద పరువు నష్టం దావా కూడా వేశారని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ పరువు నష్టం దావా, ఎవరు వేశారు, ఆయన ఏం కామెంట్స్ చేశారు, దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ఎప్పుడు ఏదో కేసు అంబటి రాంబాబు గారి మీద పడుతూనే ఉంటుంది. సో ముద్రగడ పద్మనాభం గారు అంత్యక్రియల్లో ఆయన చేసిన గందరగోళానికి ఆయన మీద కేసు నమోదైంది. అది చూసాం. అది ఉండగానే ఇప్పుడు మళ్ళీ పరువు నష్టం దావా అని చెప్పేసి తెలుస్తుంది. ఎవరు వేశారు, ఎందుకు వేశారు, ఆయన ఏం కామెంట్స్ చేశారు? ఇక్కడ చిన్న సవరణ, ఆయన మీద కేసు వేయరు, ఆయన కేసులు వేయించుకుంటారు. కేసులు వేయించుకోవటానికి ఆయన అలా ప్రవర్తిస్తారు. ఓకే. ఇక్కడ గందరగోళం చేసి పోలీసుల మీద ఆయన ఏమంటారు జులుం ప్రదర్శించి పోలీసులను తోసేసి Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. పోలీసుల దగ్గర చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కూడా ఆయన బూతులు తిడతాడు, వాళ్ళ తల్లిగారిని కూడా తిడతాడు. అది గొప్ప అనుకుంటాడు ఆయన. అంటే ఆయనకు ఒక పూనకంలాగా వచ్చేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఆవహిస్తారేమో, దాంతో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. తప్పు కదా. నేను అనేది ఏంటంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అసలు ఏం ఆశిస్తున్నారు? ఒక ముద్రగడ పద్మనాభం లాంటి కాపు ఉద్యమ నేత చనిపోతే అక్కడ ఎంత దరిద్రంగా వీళ్ళు రాజకీయం చేశారు, ఎట్లాంటి గందరగోళ వాతావరణం సృష్టించారు, అసలు ఎట్లా వైసీపీ తన అధీనంలోకి మొత్తం సిచ్యువేషన్ తీసుకుంది, జై జగన్ జై సీఎం అని అనిపించుకోవటం ఏంటి, అది ఇప్పటికి కూడా ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక చావు అనేది శాంతియుతంగా జరగాలి. ఎక్కడ హడావిడులు కానీ అరుపులు కానీ కేకలు కానీ ఉండవు. ఆ నేతకి మన ఇచ్చే నివాళి ఎలా ఉండాలి? మన మౌనమే ఆయనకి నివాళిగా ఉంటుంది. అంటే అది ఒక గౌరవం అన్నమాట. మనం ఎంత మౌనంగా ఉంటే అవతలి వ్యక్తికి మనం అంత గౌరవం ఇస్తున్నట్టు. కానీ ఇక్కడ గౌరవం ఇవ్వలేదు. అసలు ఆయన వైసీపీలో చేరినప్పుడే ఆయన గౌరవం పోయింది చెప్పాలంటే. 2014 వరకు ఆయన నిజంగా మంచి నేత, అన్ని రకాలుగా ఓ సింహంలాగా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే వైసీపీలో చేరారో అయిపోయింది ఆయన కెరీర్. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా అంబటి రాంబాబు గల్లా మాధవ్ విషయంలో, అంటే గల్లా మాధవే ప్రత్యేకంగా ఎందుకు ఆవిడ అక్కడ ఎమ్మెల్యే కాబట్టి. సో గల్లా మాధవి విషయంలో ఈయన చేస్తున్న మాటలు, అన్న మాటలు, తర్వాత మొన్న ఒక మహిళని వాళ్ళు వివస్త్రం చేయడం, కొంతమంది హిజ్రాలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు, అందులో ఒక తెలుగుదేశం అతను ఉండడం, అతని వెంటనే తెలుగుదేశం సస్పెండ్ చేయడం, ఇవన్నీ మనం చూసాం. ఒక ఎస్ఐని కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది చెప్పాలంటే. ఇంత జరిగాక ఇన్సిడెంట్ జరిగి 2-3 రోజులైనా ఈవిడ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆవిడ చెప్తున్నారు అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే ఎంక్వైరీలో ఉన్నాం మేము, ఇక్కడ తీసుకోకపోవటం ఏమీ లేదు అని గల్లా మాధవ్ చెప్తున్నారు. అయితే గల్లా మాధవ్ మీద ఆయనకు ఒక కోపం ఉంటుంది. ఏంటి చెప్పండి? ఎందుకంటే గతంలో మీకు గుర్తుంటే అతను ఎవరు, అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయా? చంద్రబాబు నాయుడు తల్లి గారిని, అది అప్పుడు ఇంటి మీదకి వెళ్ళడం, అక్కడ దాడి జరగడం మీకు గుర్తుంటే కనుకైతే. సో ఆ కోపం మనసులో ఉండుంటుంది. ఇప్పుడు గల్లా మాధవ్ అనేది ఏంటంటే, మేము విచారణ చేస్తున్నాము, అసలు ఆ వ్యక్తులు ఎవరు, ఎందుకు చేశారు అవతల వాళ్ళ మీద, అంటే ఆ మహిళ మీద దాడి అనే దాని మీద మేము చూస్తున్నాము అని చెప్తోంది ఆవిడ. సో కాదు, మీరు ఒక పేదరాశి పెద్దయ్యలాగా, ఒక చిలక జ్యోతిష్యుడిలాగా, లేదు ఒక రిపోర్టర్ లాగా మీరేదో అక్కడే ఉండి చూసినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఇది తప్పు. మీ మీద నేను పరువు నష్టం దావా వేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మహిళకు సంబంధించిన అంశం. తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వైసీపీ వాళ్ళు బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి బలవంతంగా వాయిస్ ఇమ్మని అడుగుతున్నారట. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కావచ్చు, ఆవిడని కావచ్చు. అలా ఎందుకు చేస్తున్నారు మీరు? అది తప్పు కదా అంటుంది ఆవిడ. సో మొత్తం మీద ఇవాళ గల్లా మాధవ్ మీదకి వైసీపీ గాలంతా కూడా అటు మళ్ళింది. కానీ గల్లా మాధవి ధీటుగా ఆవిడ ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పుడు గల్లా మాధవి
కరెక్ట్గానే సమాధానం చెప్పారు. మరి అంబటి రాంబాబు మీద ఎంత అంటే ఎన్ని కోట్లకి సూటు వేస్తారు, మరి ఏ రకంగా ఇది సాగుతుంది, మరి ఇప్పటికైనా అంబటి రాంబాబు తగ్గుతాడా, లేదు ఒకవేళ అతని మీద సూటు పడితే కొన్ని కోట్లకి జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులు కడతారా, చూడాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.